మనకు ట్రైన్ ఈ సైడ్ నుంచి వస్తుంది ప్రజెంట్గా. ఇక్కడ గ్రీన్ సైడ్ పడింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో ఫ్రెండ్, మన కరీంనగర్ రైల్వే దగ్గర గేట్ పడితే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో ఈరోజు చూద్దాము. సో మీరు దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో రైల్వే కట్టాలా వద్దా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:08 అవుతుంది. మనకి రైల్వే గేట్ పడింది. ఇక్కడ పబ్లిక్ చూసారు కదా, ప్రస్తుతానికి అయితే ఇప్పుడే గేట్ పడింది. ఒక నిమిషం కూడా కాలేదు, జస్ట్ ఒక 10 seconds అవుతుంది. అయితే కొందరు రాంగ్ రూట్లో ఆగారు. ఇక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇది అంబులెన్స్ కోసం వచ్చేసి గేట్ తీస్తారా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఇది రైల్వేకి సంబంధించినది కనుక సిగ్నల్ ప్రకారం వ్యవస్థ నడుస్తుంది కనుక ఏదొచ్చినా తీయడానికి అవకాశం ఉండదు. కానీ పబ్లిక్ మాత్రం కొందరు ఇట్లా వచ్చి రాంగ్ రూట్లో ఆగుతున్నారు వచ్చనమాట. అంటే అటు సైడ్ ఆగాల్సిన పబ్లిక్ చూసారు కదా, ఒక నిమిషంలో మనకి ట్రాఫిక్ ఎలా జామ్ అవుతుందో. రెగ్యులర్గా కంటిన్యూటీ ఆఫ్ ట్రైన్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. డైలీ యాక్చువల్లీ 20 to 25 ట్రైన్స్ మామూలుగా మన కరీంనగర్ రిలేషన్ గూడ్స్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రైన్స్ కానీ, ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ కలుపుకొని నడుస్తున్నాయి. సో ఇలా రాంగ్ రూట్లో రావడం వల్ల ఎదుటి వాళ్ళ వచ్చే వాళ్ళకు గేట్ ఎక్కువ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మనకి రైల్వే కొంచెం ఎవరన్నా కూడా మనుషులు ఉండి, ట్రాఫిక్ వాళ్ళ నుండి, పోలీసుల నుండి వీళ్ళకి చెప్తే బాగుంటుందనే ఉద్దేశం. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఇలాంటి అంబులెన్స్ వచ్చింది. ఇప్పుడు గేట్ ఓపెన్ అయిన తర్వాత ఈ అంబులెన్స్ వెళ్ళడానికి ఈ రాంగ్ రూట్లో వచ్చిన పబ్లిక్తో చాలా కష్టం అవుతుంది. ప్రజెంట్ ఏం ట్రైన్ వస్తుంది అనేది చూద్దాం మనం. ఫ్రెండ్స్, మనకి పెద్దపల్లి టు నిజామాబాద్ వెళ్ళాల్సిన ట్రైన్, అంటే మధ్యాహ్నం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి సాయంత్రం 7:10 బయలుదేరుతుంది. అంటే మనకి వాళ్ళ నాగపూర్ ట్రైన్ వచ్చేసి కాజ్పేట్ నాగపూర్ వచ్చేసి ట్రైన్లో వచ్చేసి ప్లస్ దాదర్ ట్రైన్ వచ్చేసి దాదర్ కాజ్పేట్. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.